ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ప్రతిరోజు నడకతో పాటు వ్యాయామాలు తప్పనిసరి అన్న సంకేతాన్ని ఇస్తూ పట్టణంలో మొదటిసారిగా నిర్వహించిన వాక్ థాన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఏగూర్ ప్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మొదటిసారిగా మార్నింగ్ వాక్ థాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నడక ఎంతో అవసరమని, అలాగే ఆరోగ్యానికి వ్యాయామాలు కూడా ఎంతో అవసరమన్న సదుద్దేశంతో ఆసుపత్రి నిర్వాహకులు మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణ సిఐ ఆదిరెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆసుపత్రి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. పట్టణంలో సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన మార్నింగ్ వాకింగ్ కార్యక్రమంలో పట్టణ వాసులు, క్రీడాకారులు, విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో ఇటీవల కాలంలో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతూ రోజురోజుకు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని, దీంతో ఎక్కువ కాలం బతికే మానవులు కూడా 40-50 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ ఉదయాన్నే నడకతో పాటు వ్యాయామాలు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అంకిత్ మరియు జడ్చర్ల పట్టణ సిఐ ఆదిరెడ్డిలు సూచించారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈ ఐడియా వచ్చి అందరు కలిసి మన కమ్యూనిటీలో, మన సొసైటీలో వాకింగ్ ని మోటివేట్, వాకింగ్ అనే బెనిఫిట్స్ ని తెలపడానికి సాయి అన్న అండ్ రింకి వద్ద వీళ్ళు ముగ్గురు ఏంటంటే యుఎస్ లో మ్యారథాన్స్, అల్ట్రా మ్యారథాన్స్ చేస్తూ ఉంటారు. నాకు ఫోన్ మెసేజ్ అందింది అనేసి అందరు చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం వాక్ మీరు నమ్మకం లేదు కానీ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం. 1 వీక్ లో అరేంజ్ అయింది. 1 వీక్ లో ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ అయింది. బట్ ఆ ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకు ఎవ్రీ వీక్ పేపర్లు చూస్తూనే ఉంటాం. 30 years 40 years వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం, డాక్టర్స్ ఏం కారణం లేకుండా నైట్ నుంచి చనిపోవడం, హార్డ్లీ 30 to 50 years. అండ్ మన న్యూస్ పేపర్లో కూడా రీసెంట్ గా ఆర్టికల్ వచ్చింది, మన ఇండియన్ లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేసి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో నుంచి నేను, మా వైఫ్, పిల్లలు అందరూ చిన్నగా చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాం. అదే ఎక్స్టెన్షన్ లాగా ఇంటర్ సొసైటీలో కూడా చిన్న చేంజెస్ తీసుకొద్దాం అనేసి అనుకుంటున్నాను. సెకండ్లీ, రీసెంట్ గా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినాం. ఆ డాక్టర్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన నాకు కంప్యూటర్లో గూగుల్ సెర్చ్ చేసి డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేసి చూపించారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన ఆయుష్. సో బయట ఉన్న వాళ్ళందరూ నార్మల్ పర్సన్స్ ఆయుష్ ఒక 65-70 years యావరేజ్ గా ఉంటే, మన డాక్టర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 55 to 60. అంటే మన డాక్టర్స్ నార్మల్ పీపుల్ కన్నా ఒక 10 years ముందే చనిపోతున్నాం. ఎందుకంటే స్ట్రెస్, లైఫ్ లో బ్యాలెన్స్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఒకసారి కూర్చుంటే నైట్ దాకా కూర్చుని ఉంటాం. దెన్ వీకెండ్స్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా పేషెంట్స్ అడుగుతారు కాబట్టి డాక్టర్స్ అక్కడే కూర్చుని ఉంటారు. వీటన్నిటిని చిన్నగా చేంజ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను, ఎస్పెషల్లీ మన డాక్టర్స్ అందరూ. Better diet is taken and healthy diet is taken. Healthy habits are adopted. Walking is very good. And I know a writer who wrote that, how do you want to die? He said, I would like to die with my sneakers on. That's the motto. You should always have your sneakers, walk, die with the sneakers on, than on a hospital bed. So sneakers on is the famous writer with this trick was telling. మనం అందరము వాకింగ్ హ్యాబిట్ చేసుకోవాలని అందరికి కోరుతున్నాను. అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. మోంటి, రవిశంకర్. Every year 25 to 30 lakhs people losing their money, crores of money. దొంగతనాల కంటే ఈ యొక్క సైబర్ క్రైమ్లోనే ప్రాపర్టీ ఎక్కువ పోతుంది. కాబట్టి ప్రజలు, అంతకుముందు నేను 2013లో సిఐడి సైబర్ క్రైమ్స్గా పనిచేసిన. 2013 at the time in our country net users are 4%. Now net users are 80% ఉన్నారు.